సంపన్నుడిగా పాతపట్నం నియోజకవర్గంలో మిమ్మల్ని ఈరోజు భావిస్తున్నారు. టీడీపీలో ఈరోజు ఆ నియోజకవర్గంలో మీ వల్ల ఆ పార్టీకి కొంత నష్టం జరుగుతుందన్నటువంటి ఒక అపోహలు కూడా ఉన్నాయి. ఇది వాస్తవం? ముందుగా మీ అందరికి నమస్కారం అండి. ఎంజేఆర్ అనే వ్యక్తి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. పార్టీలో నా వల్ల నష్టం జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ అది మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. ఒక నిరుపేద వ్యక్తి, ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఈరోజు నేను నాలాగా ఎవరూ బాధపడకూడదు, నేను పడిన కష్టాలు ఎవరూ అనుభవించకూడదు. ఒక పాతపట్నం నియోజకవర్గం, ఒక మారుమూల గ్రామం నుంచి, తామర అనే విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తిని, మా అమ్మ నాన్న ఒక వ్యవసాయ కూలీ నుంచి వచ్చి, మా నాన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని నన్ను చదివించడం జరిగింది. చదివిస్తూ నాకు ఒక బీఎస్సీ వరకు చదివించి, నేను ఒక శ్యామ్కర్ ఫిషన్స్లో ఫ్యాక్టరీలో ఒక కార్మికుడిగా జాయిన్ అవ్వడం జరిగింది. కొద్ది రోజులు జాబ్ చేస్తూ జరగడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు. నేను అనుభవించిన కష్టాలు ప్రజలకు తెలిస్తే, నా బాధను కూడా వాళ్ళు అర్థం నేను చేసుకున్నాను కాబట్టి వాళ్ళు ఏ విధమైన బాధలు పడకూడదు. నా నియోజకవర్గం వెనుకబడి ఉంది, నా నియోజకవర్గం వలస కూలీలతో నిలిచి ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా, ఏ హైదరాబాద్ వెళ్ళినా, ఏ ఢిల్లీ వెళ్ళినా, ఏ బొంబాయి వెళ్ళినా, నా నియోజకవర్గ ప్రజలు వలసలు వెళ్ళి కుటుంబాలతో విడిపోయి, పిల్లలు ఒక దగ్గర, తల్లులు ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, ఇవన్నీ చూసి మనసు ద్రవించి, నాకు దేవుడిచ్చినంత వరకు మా అమ్మ నాన్న చేసిన పుణ్యం వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడం వల్ల నా నియోజకవర్గ ప్రజలనే కాదు, నేను ఆల్రెడీ 3 జిల్లాల్లో ట్రస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసాం, స్టేట్ మొత్తం చేస్తున్న సేవా కార్యక్రమాలు. ఎవరూ బాధపడకూడదు. పేదవాడు అనేవాడికి నా దగ్గరికి వస్తే ఏదో నాకు తోచినంత సాయం చేయాలనే దృఢ నిశ్చయంతో, నిరుపేద కుటుంబంలో పుట్టిన మీకు ఆ పేదరికం విలువేంటో తెలుసు. ఈరోజు ఉన్నదాంటిని, ఆ పేదరికాన్ని అతిక్రమించి ఈరోజు భగవంతుడు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఈ సేవ చేయాలన్నటువంటి తత్పరత ఎక్కడ అలవర్చుకున్నారు? తల్లిదండ్రుల తాలూకు పెంపకంలో ఉన్నటువంటి తీరే, లేకపోతే మీరు పట్టిన కష్టాలే ఈరోజు ఈ సేవానివృత్తికి కారణమయ్యాయి? నిజం సార్, నేను పడిన కష్టాలు, మా అమ్మ నాన్న స్ఫూర్తి కూడా. మా అమ్మ రోజల్లా బయటికి వెళ్ళి కూలి చేస్తూ నన్ను పెంచి చదివించింది. మా నాన్న కూడా అదే పరిస్థితి. మా నాన్న కూడాను బయటి ప్రపంచానికి వెళ్ళి ఎక్కడో పని చేసుకుని వస్తుండగా మార్గ మధ్యంలో మా నాన్న కూడా చనిపోయాడు. దానికి కారణం ఆర్థిక ఇబ్బందులే. ఏదో ఒక రూపాయన సంపాదించి నా కొడుకుని చదివించాలి, ఒక బీఎస్సీ వరకు చదివించాము, ఒక ఎంఎస్సీ చేయించాలి, నా కొడుకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే వాళ్ళు తపన పడి లాస్ట్గా మా నాన్న మేము కోల్పోయినట్టు జరిగింది. నేను కూడా మా నాన్న ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ చేశారు. ఫస్ట్ మాకు అబ్బాయి పుట్టాడు. రెండో అబ్బాయి పుట్టేటప్పటికి వాడికి హార్ట్లో హోల్ వచ్చింది, దానికి మేనరికం వల్ల వచ్చిందని మాకు చెప్పారు డాక్టర్ గారు. ఆడికి కూడా సరైన వైద్యం లేకుండా ఆడిని కూడా మేము కోల్పోయాం. ఇవన్నీ నేను చూశాను. నాలో కసి పెరిగింది. ఏ రిలేషన్ దగ్గరికి వెళ్ళినా, ఏ చుట్టాల దగ్గరికి వెళ్ళినా, ఏ బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, మామిడి గోవింద వస్తున్నాడు, ఆర్థిక సాయం చేస్తే వీళ్ళని అడుగుతాడేమనుకొని దాగుడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. నేను అయ్యప్ప మాల వేసేటప్పుడు నేను తోవ ఖర్చుల కోసం నాకు డబ్బులు కావాలని చెప్పేసి మా వైఫ్ అండ్ హస్బెండ్ మేము ఉన్నప్పుడు 10 మందికి చెప్తే వాళ్ళు వచ్చి 100 రూపాయలు ఇస్తారేమో అని చూసిన వ్యక్తిని నేను. వాళ్ళు వచ్చి వాళ్ళు రాకుండా తినేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. తోవ ఎలాగెళ్ళాలి, కొండకెళ్ళి ఎలాగ రావాలనుకుని బాధపడిన రోజులు కూడా మా వైఫ్ అండ్ హస్బెండ్ మాకు ఉన్నాయి. ఇవన్నీ అనుభవించి వచ్చిన వ్యక్తిని నేను. అందుకోసమే ఇవి మరీ ఇంకొకరు జరగకూడదు, నాలాగే ఇంకొకరు బాధపడకూడదు అనే తపనతోటే నేను ఈరోజు సేవా కార్యక్రమాలకు వచ్చాను. తర్వాత నన్ను రాజకీయం పిలిచారు, ఇవన్నీ సెకండరీ విషయం. నేను ముందు ప్రజాసేవకుడిని మాత్రమే, సమాజ సేవకుడిని. నన్ను ప్రజలు కూడా ఒక సమాజ సేవకుడిగా చూడండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ నాయకుడు చూసినా సరే నేను ఒక ప్రజాసేవ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఎలా నాలాంటి కుటుంబాలు, నాలాంటి పేద కుటుంబాలు బాధపడకూడదు అనే తపంతో వచ్చాను. ఈరోజు నా మీద ఏవో నిందలేస్తుంటారు, నా వల్ల పార్టీకి ఇబ్బంది జరుగుతుందని అంటారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ వాస్తవాలు వేరు. నేను ఏది ఆశించి ఆ రాజకీయంలోకి రాలేదు. నాకెందుకు ఇప్పుడు చెప్పండి, మీరు రాజకీయంలోకి రావాలనే ఆలోచన మీకు ఎక్కడ కలిగింది? సేవా తత్పరత కలిగిన మీకు ఆ నియోజకవర్గం అందరూ కూడా ఎంజీఆర్ అంటే ఒక సహాయానికి డెస్టినేషన్ అంటారు. రాజకీయాలు రావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది? నేను రాజకీయం రావాలని నాకు ఆలోచన ఏ రోజు లేదు సార్. నేను పేదవాడుగా పుట్టాను, నాకు దేవుడు ఇంత లైఫ్ ఇచ్చాడు. మా అమ్మ నాన్నలు పడిన కష్టం, నా జిల్లాలో కానీ నా విలేజ్లో పడిన పేదవాళ్ళు పడిన కష్టం, వలస కార్మికులు పడిన కష్టాన్ని అన్నీ కల్లారా చూశాను. కాబట్టి నేను రాత్రాపగలు నా భార్య బిడ్డలు కూడా వదిలేసి వారమేసి నెలేసి రోజులు బయట ఉండి నేను వ్యాపారాలు చేసి సంపాదించాను.
నాకు మంచి లైఫ్ వచ్చింది, సరే నాకు ఉన్నది ఒక కొడుకును కోల్పోయాను, మా నాన్న కోల్పోయాను, నాకు ఒక మంచి లైఫ్ వచ్చింది, ఆ లైఫ్ని నేను ఎలా సార్థకం చేసుకోవాలని చెప్పేసి దేవుడు నాకు ఇంత లైఫ్ ఇచ్చాడని చెప్పేసి పేదవాళ్ళ సాయం చేయడానికి నేను వచ్చాను. యాక్చువల్గా నేను 2007 నుంచి మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ పెట్టాను, మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ పేరు మీద బ్లడ్ బ్యాంక్ పెట్టాను. ఆ ట్రస్ట్ పేరు మీద పేదవాళ్ళకి విద్య, వైద్యం అన్ని సాకారాలు చేశాను. అదే కాకుండా చాలా కొన్ని విలేజ్లో వాటర్ లేకపోతే వాటర్ కూడా సప్లై చేసి ట్యాంకులు పెట్టాను. అప్పుడే ఆ టైంలో మనకు స్వర్గీయ ఎర్రంనాయుడు గారు 2012లో చనిపోవడం అనేది ఒకటి జరిగింది. ఆయనతో నా సత్సంబంధాలు ఉన్నాయి, కానీ పొలిటికల్గా కాదు. నేను ఒక మంచి సామాజిక కార్యకర్తగా, నేను ఒక పేదవాడికి సాయం చేసిన వ్యక్తిగా ఆయనతో పరిచయాలు నాకు ఉన్నాయి. నేను కొన్ని కార్యక్రమాలకు ఆయన పిలడము, ఆయన రావడము, నన్ను అప్రిషియేట్ చేయడము, గోవింద్ మంచి మంచి కార్యక్రమాలు చేస్తాను, ఆయన ఎన్ను తట్టడం జరిగింది. అది అలా జరుగుతున్న ఈలోగా ఎర్రనాయుడు చనిపోయిన తర్వాత 2013లో కలమట వెంకటరమణ వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది టీడీపీ పార్టీ నుంచి. ఎప్పుడైతే కలమట వెంకటరమణ టీడీపీ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళారో ఆ నియోజకవర్గంలో శూన్యత ఏర్పడింది. నాయకత్వం లేదు, ఎర్రమనాయుడు గారు చనిపోయారు. ఆ టైంలో మన 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 ప్రజెంట్ ఎంపీ గారు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు దీనిలో పార్టీలోకి రావడం, ఆయనేమో మళ్ళీ సైకిల్ యాత్ర చేయడము. ఆ టైంలో ఆయన నాకు పిలిచారు ఫోన్ చేసి, గోవింద నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటే, నేను పైడిబెమ్మర్లో ఉన్నాను సార్, ఇప్పుడే శ్రీకాకుళం ఉన్నాను కానీ పైడిబెమ్మర్లో ఉన్నాను సార్, అప్పుడు ఇంక నేను కార్మికుడిగా జాబ్ చేస్తున్నాను, నేను పైడిబెమ్మర్లో ఉన్నాను సార్ అంటే, పైడిబెమ్మర్లో కాదు నువ్వు రావాలి, మన నియోజకవర్గం వెనుకబడి ఉన్నది, మన నియోజకవర్గంలో ఎవరూ లేరు, కలమట వెంకటరమణ అనే వ్యక్తి టీడీపీ నుంచి సార్ చనిపోయారు కదా, ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయారు, నువ్వు రావాలని పిలిచారు. అదే సేమ్ టైంలో నాకు ఆల్రెడీ 2013లో నాకు సర్పంచ్ ఊరు ప్రజలు ఇనామినేషన్ ఇచ్చారు మా మిస్సెస్కి. అదే టైంలో నేను ఉంటుండగేమో చెత్తుచర్ల విజయరామరాజు గారు మళ్ళీ ఆయన ఫోన్ చేసి, నేను గోవింద నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ టీడీపీలోకి వచ్చేస్తున్నాను, నువ్వు వచ్చి మీ ఊరికి నువ్వు ఎంపీటీసీగా పోటీ చేసి నీకు ఎంపీపీ పదవి ఇస్తాము, మీరు రావాలి ఎట్టి పరిస్థితుల్లోటైనా, నువ్వు ప్రజాసేవకుడు, ప్రజలు కూడా నిన్ను నమ్ముతారు, నువ్వు రావాలని చెప్పేసి ఆయన నన్ను పిలవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు పిలవడం వల్ల ప్రజలు కూడా చాలామంది నన్ను ప్రెజర్ చేశారు, నువ్వు పాలిటిక్స్లోకి రావాలి, నువ్వు వెన్నాలని సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు చేసుకొని నువ్వు ప్రజల కోసం కష్టపడతావు. ఒక్క విషయం మీ అందరికీ తెలియాలి సార్, నేను చెప్తుంది, నేను 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నాను. ఇది అక్షర సత్యం. నేను ఏ దేవుడి మీద ఒట్టే చెప్పమన్నా చెప్తాను. అంటే మీరు సేవ చేయాలన్నటువంటి ఆ తత్వతో ఉన్నటువంటి ఆ మార్గం మంచిదని భావించారా? ఈ రాజకీయాల్లో వచ్చామని చెప్పి ఆవేదన ఫీల్ అవుతున్నారు ఈరోజు? తప్పకుండా సార్, సేవాలనే మార్గం ఉన్నది, ఆ మార్గమే గొప్పది సార్. రాజకీయంలోకి వచ్చి చాలా బాధపడుతున్నాం. లేనిపోయిన బురదలు, లేనిపోని విషయాలు, చాలామంది బ్యాక్మెయిల్ చేయడము, చాలామంది ప్రశాంతత అయితే కోల్పోయాను రాజకీయంలోకి వచ్చి. సేవ చేసే అన్నాళ్ళు నేను ఎలా ఉండేవాడిని అంతా, ఇంటి నుంచి బయలుదేరి కారులో బయలుదేరి హ్యాపీగా బ్యాగ్ పట్టుకొని వెళ్ళి ఆఫీసులో కూర్చొని నా వ్యాపారాలు నేను చేసుకొని 10 మందికి సేవ చేసి ఎవరికి కష్టం ఉందో చెప్తే వాళ్ళందరూ నన్ను చెయ్యి దేవుడని నన్ను మొక్కి మామిడి గోవిందరావు వంటి వ్యక్తి ఎవరు లేరని చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో నేను పార్టీలోకి వచ్చి నేను తెలుగుదేశం పార్టీ తరఫున బయటికి వెళ్తుంటే స్వపక్షము ప్రతిపక్షం కూడా ఇద్దరు, ఈ 2 వర్గాలు విమర్శిస్తూనే ఉన్నాయి. అది ఏంటి ఈ దౌర్భాగ్యమో నాకు అర్థం కావడం లేదు. అంటే నేను యాక్చువల్గా ప్రజలకు చెప్పాను, నన్ను ఒక సేవకుడిగా మాత్రమే చూడండి, నన్ను పొలిటీషియన్గా చూడొద్దని ఎన్నోసార్లు చెప్పాను. అయితే నేను ఇదే పార్టీలో ఉన్నాను కాబట్టి, నేను బై బర్త్ టీడీపీ పార్టీ, మా నాన్న టీడీపీ అభిమానే, మా అమ్మ టీడీపీ అభిమానే కాబట్టి నేను బై బర్త్ టీడీపీలోనే ఉన్నాను. అందుకోసం టీడీపీ పార్టీ పిలిచింది, నేను వచ్చాను. అది ఎందుకు వచ్చానంటే 10 మందికి సేవ చేయాలి. పార్టీ పాతపట్నంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోతుందన్న విషయాన్ని గమనించినటువంటి దివంగత నేత ఎర్రనాయుడు గారి అబ్బాయి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు పిలవడం, ఈ 2 పిలుపులతో ఆ పార్టీ మళ్ళీ ఈరోజు బలోపేతం అయినప్పుడు కూడా మీకే ఆ పార్టీలో గుర్తింపు అంటూ ఉందా లేదా? గుర్తింపు లేదని నేను చెప్పను సార్. ఆ రోజు వాళ్ళ పిలుపు ప్రకారం నేను రావడం, నేను కష్టపడ్డం, తర్వాత వాళ్ళు నాకు సరైన గౌరవం నాకు ఇవ్వడం, నేను ఎంపీపీ మా అమ్మగారిని అంటే నాకు ఒక ప్రౌడ్గా ఉండేది. మా అమ్మ ఒక వ్యవసాయ కూలీ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి పెన్షనర్ నిలబడి మా అమ్మని తీసుకెళ్ళి నాకు జన్మనిచ్చినందుకు వాళ్ళు రుణం తీర్చుకున్నందుకు ఆమెను తీసుకెళ్ళి పాతపట్నం మండలానికి ఎంపీపీగా చేశానని ఒక ప్రౌడ్ అనేది ఉండేది. మొన్న కూడాను మన 2021లో మా మిస్సెస్కి జడ్పీటీసీ ఇవ్వాల్సిన నామినేషన్ వేసిన అవకాశం వచ్చినా సరే మా అమ్మకే జడ్పీటీసీగా నామినేషన్ వేసాను. అయితే గౌరవనీయులైనటువంటి మా అధ్యక్షుల వారు డ్రాప్ అవ్వడం వల్ల ఆగడం జరిగింది, కానీ లేకపోతే మొన్న తప్పనిసరిగా మా అమ్మ జడ్పీటీసీ అయ్యి ఉండేవాళ్ళు. అయితే నా తపన ఏంటంటే నాకు సరైన గౌరవం పార్టీ ఇచ్చింది. ఈరోజు పార్టీ నాకు గౌరవం ఇవ్వలేదని నేను చెప్పడం లేదు,
కాకపోతే ప్రతిపక్షం విమర్శిస్తుంది, స్వపక్షం కూడా విమర్శిస్తుంది. కారణం ఏంటంటే ఆయన 2013లో వైసీపీకి వెళ్ళిపోయి మళ్ళీ 2014లో చతుచర్ల విజయరామరాజు మీద మరి గెలిచి మళ్ళీ ఆయన రిటర్న్ మళ్ళీ టీడీపీలోకి రావడం వల్ల ఆయన ఎవరైతే ఆయనతో రమ్మన్నారో వైసీపీకి, ఇప్పుడు నన్నే ఆయన రమ్మన్నారు వైసీపీకి, నేను రాను సార్, నేను టీడీపీ బై బర్త్ టీడీపీ, నేను టీడీపీలో ఉంటానని చెప్పాను. నేను సర్పంచ్ గెలిచిన తర్వాత మీరు రావాలి, మీ ఊరు వాళ్ళందరూ రావాలి, మీరు వస్తే ఊరు అంతా మా వెనకాల ఉంటుందని ఆయన పిలవడం జరిగింది. అయితే నేను రానని చెప్పా. ఆయన అది మనసులో పెట్టుకొని గెజ్జి పెట్టుకొని ఆయన మళ్ళీ 2015లో రిటర్న్ ఆయన టీడీపీలోకి వచ్చి అక్కడ నుంచి ఎవరైతే ఆయనతో వైసీపీకి ఎవరైతే వెళ్ళలేదో ఈ నిజమైన టీడీపీ కార్యకర్తలు, కొంతమంది మీకు ఒక విషయం చెప్పాలి, కొంతమంది టీడీపీ కార్యకర్తలు టీడీపీ ఉగ్రవాదులు లాంటి వాళ్ళు ఎవరు క్యాండిడేట్ అవ్వని వాళ్ళకి అవసరం లేదు. అక్కడ సైకిల్ కనిపిస్తుందా, ఎన్టీ రామారావు బొమ్మ కనిపిస్తుందా, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ కనిపిస్తుందా అనేది వాళ్ళ సిద్ధాంతాలు అవి. అలాంటి వ్యక్తుల్లో నేను అలా ఉండిపోయాను. ఆయనకు అది అనిపించలేదు. ప్రస్తుతం మీరు లోకేష్ వర్గం, చంద్రబాబు నాయుడు వర్గం? లోకేష్ వర్గమా, చంద్రబాబు, ఇది బాగానే ఉంది సార్. పిల్ల ముందో గుడ్డు ముందు అన్నట్టు ఉంది మీరు చెప్పేది దాన్ని సామెత ప్రకారం. నేను టీడీపీ అభిమాని, ఇప్పుడే చెప్పాను కదా, టీడీపీ ఉగ్రవాదిని. నేను టీడీపీ పార్టీ, నాకు ఎంతోమంది ఎన్నో పార్టీలు అవకాశాలు ఇచ్చే, ఇప్పుడు కూడా ఎన్నో పార్టీలు నన్ను రమ్మంటున్నాయి, ఎన్నో పార్టీలు నన్ను ఏవో చేయమని చెప్తున్నాయి. కానీ నేను బై బర్త్ టీడీపీ, లాస్ట్ నా ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ పార్టీలో ఉంటా. పార్టీని అంతగా గౌరవిస్తున్న మీరు ఈరోజు ఆ పార్టీ విషయంలో కల్మట వెంకట్రమణ మీ మధ్యన ఉన్నటువంటి ఈ కలంకం కనుక తొలగిపోతే 2024లో మళ్ళీ అక్కడ వైసీపీ గెలిచే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తుందని బాహటంగా అనుకుంటున్నారు. మరి మీ ఇద్దరు కలవడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు వర్గం, లోకేష్ వర్గం అన్నట్టు ఒక విభజన కనిపిస్తుంది. అక్కడ అలా లేదు సార్. ప్రజలేదో ఊహలు అనుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి వర్గం, లోకేష్ వర్గం కాదు సార్. మా అందరు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారికి కానీ నాకు కానీ ఆయన అధినాయకులు, ఆయనే మా అందరూ గాడ్ ఫాదర్. అలా ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు ఆయన. అలాంటి నాయకుడు మాకు కావాలి. కానీ ఇక్కడ వర్గాలు ఏమున్నాయి? నేను ఒక్క విషయం మీకు చెప్తున్నాను సార్, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యము నేను శిరసా వహిస్తాను. బట్ ఒక కరప్షన్ పేరోల్ని, వంశధార నిర్వాహితులకు అన్యాయం చేసిన వ్యక్తిని, ఇప్పుడు కూడా వంశధార నిర్వాహితుల్లో ప్రశాంతంగా తిరగలేని వ్యక్తిని, అలాంటి వ్యక్తికి మళ్ళీ ఆయన గురించి ఇసుక కుంభకోణం చేసిన వ్యక్తికి, ఇప్పుడు మా ప్రభుత్వంలో వచ్చేటప్పుడు పెరిక్యూన్ ట్రాక్టర్స్ కొన్ని ఇచ్చారు, ఆ ట్రాక్టర్లో కుంభకోణం చేసిన వ్యక్తికి నేను అంటుంది ఏంటంటే, నేను మా పార్టీ అధిష్టానికి ఒక నా రిక్వెస్ట్ మీ ద్వారా, మీ ఆర్టీవీ ద్వారా, సరైన సర్వేలు చేసి ఎవరు గెలుస్తారు, ఎవరు మచ్చలేకుండా ఉన్న నాయకులు, ఈ రేపు భవిష్యత్తులో 20 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ తాలూగా పాతపట్నం నియోజకవర్గం కండువును మోసే వ్యక్తి ఎవరు, వాళ్ళు దాన్ని పరిశీలన తీసుకొని టికెట్ ఇవ్వమని కోరుకుంటున్నాను. అక్కడికి వస్తే వాళ్ళ నాన్నగారు 5 పర్యాయాలు ఆ నియోజకవర్గం గెలిచారు, ఆయన కూడా ఒక పర్యాయం గెలవడం జరిగింది. గెలిచిందే తడుగు ఏడాది తర్వాత మళ్ళీ టీడీపీలో చేరడం జరిగింది. వాళ్ళకు కూడా ఆ పార్టీ అధినేతలతో చాలా సత్సంబంధాలు ఉంటాయి. జిల్లాలో నుండి అచ్చెన్నాయుడు కావచ్చు, లేకపోతే రామ్మోహన్ నాయుడుతో కూడా ఒక సాన్నిహిత సంబంధం. మధ్యలో వచ్చినటువంటి మామిడి గొంతును మధ్యలో వదిలేసిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుందా? మీకు ఆ రోజు పార్టీకి ఆహ్వానించిన వ్యక్తి కూడా మీకు బాసటగా నిలుస్తున్నారు. మీరు చెప్పేది అక్షర సత్యం సార్. వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ప్రతి నాయకులతో ప్రతి ఒక్కరితో రిలేషన్షిప్స్ ఉన్నాయి. నేను లేదనడం లేదు. ఎంత పెద్ద నాయకులనైనా సరే ఏకవచనంతో పిలిచే వాళ్ళకి రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఫ్రెండ్షిప్స్ కానీ ఏ విధంగానే ఉన్నాయి. కానీ నేను ఒక సామాన్యుడిని, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, నాకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను ఆల్రెడీ నేను వారసత్వ కుటుంబం నుంచి, రాజకీయం నుంచి రాలేదు. నేను ఆల్రెడీ ఒక జమీందారు కుటుంబం నుంచి రాలేదు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. ఒక కార్మికుడిగా 12 సంవత్సరాలు శాంపిస్టన్ కార్మికుల కోసం పోరాడిన వ్యక్తిని, 9 రోజులు ఇక్కడే ఈ శ్రీకాకుళం నడిబొడ్డుల గాంధీ పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని. నా సిద్ధాంతాలు ఒకటే, న్యాయం కోసం పోరాడడం, హక్కుల కోసం పోరాడడం, ఎక్కడ అన్యాయం జరిగితే దానికి వ్యతిరేకించడం వరకే సిద్ధాంతం. అయితే ఇక్కడ నేను చెప్తున్నాను ఒక విషయం, నేను వాళ్ళ కుటుంబం గురించి నేను చెడ్డగా మాట్లాడడం లేదు. కల్మట మోహన్ రావు అయితే ఆయన దేవుడు, ఆయన గురించి కూడా నేను చెడ్డగా మాట్లాడను. ఎందుకంటే ఆయన రాజకీయం వేరు, ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన నమ్ముకున్న వాళ్ళు అందరినీ పోయి ఈయన అది కాదు. ఇక్కడ అంటే కల్మట వెంకట్రావు కేవలం టీడీపీ పార్టీని కాదని వైసీపీలోకి వెళ్ళారన్నటువంటి కోపం ఆయన మీద, ఇంకా పర్సనల్గా ఏమైనా ఆయనతో పాటు మీకు విభేదాలు ఉన్నాయి? ఆయన మీద నాకు ఆయన నా ఆస్తులు తినలేదు, ఆయన ఆస్తులు నేను తినలేదు, ఆయనకి నాకు ఏ కోపం లేదు. ఆయన టీడీపీ పార్టీని కాదు వైసీపీకి వెళ్ళారు, ఆయన పర్సనల్ విషయస్ అవి. కానీ ఆయన మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఎవరైతే టీడీపీలో ఆయన పిలిచేటప్పుడు వెళ్ళలేదో, ఇక్కడ మీరు ఆల్రెడీ నియోజకవర్గంలో మెయిన్ నాయకులకి అందరూ అడగవచ్చు, వాళ్ళ మీద కక్ష పెట్టుకున్నాడు ఆయన.
వాళ్ళని ఎలాగ కంట్రోల్ చేయాలి, ఎలాగ క్లోజ్ చేయాలి. ఇప్పుడు నేనున్నాను, మామిడి గోవింద్ అనే వ్యక్తి, ఆయన లేనప్పుడు నేను ఎంపీపీ అయిపోయాను, రేపొద్దు నియోజకవర్గ నాయకుడు అయిపోతానేమో అని చెప్పేసి నన్ను నొక్కడానికి తప్ప. కానీ ఇక్కడ నేను ఇంకోటి విషయం మీకు చెప్పాలి, మీ దృష్టిలో పెట్టాలి. నాకు 2024 మార్చి నెలలో నాకు ఆల్రెడీ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు. జనరల్ సెక్రటరీ పదవి నాకు ఇచ్చేసే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, అన్అఫీషియల్గా అనౌన్స్ చేశారు. లిస్ట్ కూడా బయటకు వచ్చింది. నన్ను ఒక అబ్జర్వర్గా పాలకొండ మున్సిపల్ ఎన్నికలకి ఎప్పుడు 27 అనుకుంటా ఎన్నికలు అయ్యాయి, మార్చి 27 అనుకుంటా, పాలకొండ ఎన్నికలకి నన్ను అబ్జర్వర్గా వేశారు. నేను అక్కడ అబ్జర్వర్గా ఉన్నాను ఒక 5 రోజులు. కార్యక్రమాలను చేసి నేను రిటర్న్ వచ్చిన తర్వాత అప్పటికి తెలుగుదేశం పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ 151 సీట్లతో గెలిచి మంచి స్పీడ్ మీద ఉంది. తెలుగుదేశం పార్టీ కొద్దిగా డౌన్లో ఉంది. వాళ్ళు తెలుసు కదా మీకు, వాళ్ళ రాక్షసత్వం, వాళ్ళ తల్లిగా రౌడిజం, వాళ్ళ దౌర్జన్యం, ఎవరు నామినేషన్లు వేస్తే వాళ్ళ నామినేషన్ పత్రాలు చింపేయడం, ఎవరు ఏదేసిస్తే మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, మీరే లైవ్ చేసి ఉన్నారు, మీరే అన్ని చేసి ఉన్నారు కదా. అలాంటి టైంలో ఆయనేమో పార్టీని బ్యాక్మెయిల్ చేసి మామిడి గోవిందరావుకి జనరల్ సెక్రటరీ ఇస్తే నేను పార్టీలోకి రాను, అవసరమైతే రాజీనామా చేస్తాను బెదిరించారు. ఆ బెదిరింపు ధోరణి వల్ల ఆ రోజు నన్ను జనరల్ సెక్రటరీని తప్పిస్తూ నువ్వేం బాధపడకని పార్టీ నన్ను పిలిచి భరోసా ఇచ్చి, నువ్వు పార్టీలో కార్యకర్తగా ఉన్నా లేకపోతే ఎక్కడున్నా నీ గౌరవం నీకు ఉంటుంది గోవింద్ అని చెప్పడం అయితే పార్టీ నాకు చెప్పడం జరిగింది. నేను ఆ పార్టీ పెద్దల మాట ఇప్పటికీ నేను ఉంటాను. మీకు లేటెస్ట్గా మన విషయం ఒకటి తెలిసి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 25వ తారీఖు లాస్ట్ టైం వచ్చినప్పుడు 10 ఏడేట్ ఇది ఆయన వచ్చిండ్రు మన ఆ రోజు కూడా పార్టీ పెద్దలు కూర్చుని పెట్టి దానికి ఆ రోజు కూడా పార్టీని బ్యాక్మెయిల్ చేసాడు. ఆయన ఏం చేసాడు, మామిడి గోవింద్ కానీ మా ఇదే కొత్తూరు నియోజకవర్గానికి వచ్చినా, కొత్తూరుగా ఆయన కానీ ఏమైనా చైతన్య రథం ఎక్కినా ఆయనే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే నేను చైతన్య రథం దిగి వెళ్ళిపోతా, నేను మీటింగ్ మొత్తం బాస్పల్పాలు చేస్తా. లేదు విద్యావంతుల మీటింగ్ అయింది గోనభద్రలో, ఆ మీటింగ్ కానీ ఆయనకు ఒక పాస్ ఇచ్చినా, ఆయన కానీ ఏదైనా చేసి వచ్చిన అక్కడికి నేను ఆ మీటింగ్ని బాయ్కట్ చేస్తాను. ఇలా బ్యాక్మెయిల్ చేశారు పార్టీకి. పార్టీ అధిష్టానం నన్ను పిలిచింది, గోవింద అధినాయకుడు వస్తున్నారు, నువ్వు ఎడ్యుకేటెడ్, నువ్వు కొద్దిగా ఆలోచించే వ్యక్తిత్వం ఉంది, పార్టీ మీద అభిమానం ఉంది, నీ మనసును నువ్వు తీసుకొని నువ్వు వచ్చి నువ్వు సార్కి స్వాగతం పలికేసి ఇరమండలం వరకు వచ్చి నువ్వు డ్రాప్ అయిపో. ఎందుకు నేను చెప్తున్నా, అధినాయకుడు వచ్చారు కాబట్టి అధినాయకుడికి వచ్చేటప్పుడు నువ్వు కనిపించాలి, నీ మనసులకి తృప్తిపడాలి, నువ్వు కనిపించుకో. బట్ అధినాయకుడి ప్రోగ్రాంగానే నువ్వు వస్తే అక్కడ డిస్టర్బ్ అవుతుంది, ఏ విధమైన అధినాయకుడి ప్రోగ్రాం నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, నీ మనసులో ఏముందో చెప్పు అని అన్నారు. మీరు చెప్పిన మాట నా శిరోధార్యం, మీరు చెప్పేది అక్షర సత్యం. అధినాయకుడిగా వస్తున్నారు ఆయన స్వాగతం పలుకుతాం, ఆయన ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలి. ఈ పరిస్థితి కనుక మళ్ళీ కొనసాగినట్టయితే మీ మధ్య నుండి ఈ విభేదం 2024లో అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గెలుపు నెల్లేరు మీద నడక అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది. అది జరగదు సార్. పార్టీ సరైన సమయంలో కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటుంది. నేను మీకు చెప్పాను కదా సార్, ఇప్పుడు అధినాయకుడు వచ్చితే ఆయన సభ సక్సెస్ అవ్వాలి, మాకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలి ఆయన తపనతో నేను ఎన్ని అవమానాలు చేసినా సరే నేను దిగముంచుకొని వెనక్కి రావడం అయితే జరిగింది. కల్మండ వెంకట్రావును ఎమ్మెల్యే అవ్వాలి కాదు, మీకు ఇందాక చెప్పాను సార్, మీరు తిట్టకూడదు, మరి మేము అనకూడదు, స్వపక్షంలో ఒకరికొకరు విమర్శించుకోవడం ఇది కరెక్ట్ కాదు, పార్టీ వ్యతిరేక విధానం. కానీ నేను అంటుంది కల్మండ వెంకట్రావుని ఎమ్మెల్యే అవ్వాలని కాదు, ఒక మంచి వ్యక్తి, పాతపట్నాన్ని కొత్తపట్నంగా మార్చే వ్యక్తి, ఒక నూతన వరవడి, వలసత్వం వారసత్వము ఈ రెండు రూపుమాపిన వ్యక్తి, ప్రజలు ఎవరు కోరుకుంటారో సర్వేలో అలాంటి వ్యక్తికి ఇస్తే నేను తప్పనిసరిగా స్వాగతిస్తాను. నేను కాకపోయినా సరే ఎవరైనా సరే టీడీపీలో ఒక మంచి వ్యక్తిని కూర్చుని పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను తప్పించి ఎవరిని ఇచ్చినా సరే తప్పనిసరిగా స్వాగతిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అవినీతి చేశారు, మీ అందరూ తెలిసిందే, వంశధార నిర్వాహితులు రెచ్చగొట్టారు. నాకాడ ఇంకా ఒక పాంప్లెంట్ ఉంది, ఆ రోజు 2014 ఆయన వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిష్టి బొమ్మను కాల్చి ఇప్పుడు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ కొత్తూరు కోర్టులో ఉంది. మరి ఇవన్నీ పార్టీ ఏం తీసుకుంటుంది? మొన్న విజిలెన్స్ ఎంక్వైరీ వేసేటప్పుడు మా పార్టీలో వేశారు, కొంతమందికి రికవరీ పెట్టుంది 1,05,00,000 రూపాయలు, అవన్నీ ఏమైనాయి? పార్టీ ఎందుకు దాన్ని పరిగణలో తీసుకోవడం లేదు? 460 కోట్లు యూత్ ప్యాకేజ్ ఇస్తే అర్హులకైన వాళ్ళకి 200 కోట్లు అందింది. ఈ విషయాల్ని పార్టీ అధిష్టానం దృష్టికి మీరు తీసుకెళ్లారా? వాళ్ళు ఏం సమాధానం? తీసుకెళ్ళాను సార్, తీసుకెళ్ళలేదు అనుకోవడం కాదు, నేను చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ సమాధానం స్వపక్షం, ఇప్పుడు ప్రజెంట్ మేమేమి చేయలేని పక్షంలో ఉన్నాము. ఆయన ఏమంటాడు, ప్రతి దానికి ఉన్న పార్టీని బ్యాక్మెయిల్ చేస్తున్నాడు, ప్రతి నాయకుడిని బ్యాక్మెయిల్ చేస్తున్నాడు. అదే ఆయన టార్గెట్, ప్రతి ఒక్కరిని బ్యాక్మెయిల్ చేయడం, టార్గెట్ పెట్టడం. ఎందుకు సార్? మన చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే మా వాళ్ళు ఫ్లెక్సీలు కడుతుంటే వాళ్ళు కలర్ పెడుతున్నారు, నేను వెళ్తే నా మీద దాడి చేయడం జరిగింది నిర్మాణంలో. దాడి ఏంటి సార్ ఇది? ఒక అధినాయకుడు, నీకు నాయకుడే నాకు నాయకుడే, రేపు పొద్దున్న నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము ఎలా సాయం చేస్తాం చెప్పండి? నువ్వు స్నేహపూర్వకంగా రిలేషన్ మెయింటైన్ చేసి రా గోవింద్ నువ్వు రా,
మన నాయకుడు వస్తున్నారు, ఇప్పుడు టికెట్ ఇస్తే ఇప్పుడు ఎదురుకి ఎవరికి ఇచ్చిన టికెట్ ఓకే, లేదా ఏదో ఒకటి జరుగుతుంది, నువ్వు నాకు సాయం చేయాలి రేపొద్దున, లేదా నేను నీకు సాయం చేయాలి, మన ఇద్దరం కలిసి ఆయన గనక అలా పిలిస్తే మావిడి గోవింద్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడా? అంత అయిపోయింది సార్. చేతులు పట్టుకుంది ఆకులు, అదే చేతులు కాలిపోయింది ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? అయిపోయింది ఆల్రెడీ. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు జరిగిన సాల్ అది అక్కడది. నా కార్యకర్తలు భయపెట్టారు, నా అభిమానులు భయపెట్టారు, నా మీద దాడి చేయడానికి నిర్మాణంలో ఒక రౌడీ సీటర్ నా మీదకి వచ్చాడు, ఒక 420 కూడా నా మీదకి వచ్చాడు. వీళ్ళందరూ వచ్చి నా మీద సార్ డైరెక్టర్ రాత్రి 12 గంటలప్పుడు అక్కడ ఏదో ఇష్యూ జరుగుతుందంటే నా డ్రైవరు నేను ఒక్కడనే వెళ్ళాను. నాకు భయం లేదు, నేను ఎవరికి శత్రువును కాను, నేను ఒక్కడినా, నా డ్రైవర్ నేను వెళ్ళాను. నేను తీసుకెళ్ళాలంటే మీకు తెలుసు కదా శ్రీకాకుళం నుంచి నేను ఎంతమంది తీసుకెళ్ళగలనది, లేకపోతే ఎవరిని తీసుకెళ్ళానా, ఇక్కడ ఉన్న బ్యాచ్ని తీసుకెళ్ళానా, కానీ నాకు అది అవసరం లేదు. వివాదాలు వద్దు, నేను ప్రేమతో అన్నీ గెలాలనుకుంటున్నాను. అదే కాన్సెప్ట్ మీద ఆ రోజు వెళ్తే ఆ రోజు రాత్రి ఎవడు లేడు, ఒక్కడే వచ్చినాడు, దాడి చేసిన మనం పరిగెట్టి నా మీదకి వచ్చి నా కారు కొద్ది, నా బోనాడు కొట్టి నా మీదకి వచ్చినారు. సేవ చేయాలన్న నిరతితో మీకు ఇలాంటి అసౌకర్యాలు మీకు జీవితంలో బాధగా అనిపించట్లేదు? ఎందుకు రాజకీయాల్లో వచ్చాము, అసలు సేవ మార్గమే చాలా బాగుండేది అనిపించట్లేదు? 100% సార్. దోసుకున్నోడికి రాజకీయం కావాలి, వ్యాపారాలు లేనివాడికి రాజకీయం కావాలి. రాజకీయమై వ్యాపారంగా బతుకుతున్న వ్యక్తులు వాళ్ళు. నాకు వ్యాపారాలు ఉన్నాయి సార్, నా సరైన మీకు తెలుసు, నా సరైన హాస్పిటల్ ఉంది, వ్యాపారాలు ఉన్నాయి. నా వ్యాపారాలు నా సీట్లో కూర్చుంటే నా జీవితం నా హ్యాపీగా నేను వెళ్ళిపోద్ది. నాకేముంది, నాకు 3 తరాల తరగతి నా ఆస్తి ఉంది, నా కొడుకులు నా మనవలు తినొచ్చును, నాకెందుకు అవసరం దోసుకో. నేనేమంటానంటే పేదరికంలో పుట్టి పెరిగాను, చాలా ఢిల్లీ, మద్రాసు, బొంబాయి, హైదరాబాద్, చెన్నై వెళ్ళి తిరిగి వచ్చాను. ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి చూసినా శ్రీకాకుళం జిల్లా నుంచి పాతపట్నం నియోజకవర్గం నుంచి వలస వెళ్ళిన వాళ్ళే. ఏ ఊరైతే పాతపట్నం నియోజకవర్గం సార్ అని చెప్తున్న వాళ్ళే. ఆ బాధ అనిపిస్తుంది. నాతో ఉన్న ఫ్రెండ్స్ మీ నియోజకవర్గం బట్టి మీ ఏరియా చెప్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. వలసలు ఆపాలి సార్, నా టార్గెట్ ఒకటే, వలసలు ఆపాలి. మాకు ఇండస్ట్రీస్ రావాలి, పాతపట్నం నియోజకవర్గానికి ఇండస్ట్రీ రావాలి. ఎగ్జాంపుల్, పైడిభీమవరం నేను 94లో ఫ్యాక్టరీలో జాయిన్ అయినా. చింటూ 3000 రూపాయలు ఉండేది పైడిభీమవరం, ఈరోజు చింటూ 7 లక్షల రూపాయలు ఉంది. ఎందుకంత అయింది? దానికి కారణం ఇండస్ట్రీస్. మాకు హైవే వచ్చింది కదా ఇప్పుడు పాతపట్నానికి. పాతపట్నం నియోజకవర్గం పెద్ద ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ వచ్చి వలసలు ఆగాలి, అక్కడ ఉపాధి కలగాలి. ఏ రోజైతే ఉపాధి కలిగి ఇండస్ట్రీస్ అక్కడ వచ్చి ఉపాధి కలుగుతుందో ఆ రోజు మాకు కావాలి. మాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలి, మాకు ఒక ఐఐటి కాలేజ్ కావాలి. మా పిల్లలు ఎక్కడికో వెళ్ళి చదవడం కంటే మా దగ్గర పాతపట్నం నియోజకవర్గం తల్లిదండ్రులతో ఉండి మాకు జీవనోపాధి కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి. అవన్నీ కావాలంటే మీకు తెలుసు, నేను సిఐటి నుంచి వచ్చాను, సద్భావాలతో వచ్చిన వ్యక్తిను, ఒక ఎర్రజెండా మోసిన వ్యక్తిను, 14 సంవత్సరాలు ఎర్రజెండా భుజం మీద మోసుకొని వచ్చిన వ్యక్తిను. నా సిద్ధాంతాలు ఒకటే, నా ప్రాణం పోయినా సరే నిన్ను ఒక అన్యాయం చేసిన వ్యక్తి మాత్రం ఎమ్మెల్యే అవ్వనివ్వను. చూస్తే కనుక నిరుపేద కుటుంబంలో పుట్టి జీవితాంతం అంటే ఊహ తెలిసిన వరకు